ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు. మంచి మనస్సును బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు మాట్లాడుచుండగా నీ మాటలు గ్రహించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 131వ కీర్తన 3వ చరణము. ఇశ్రాయేలు ఇది మొదలుకుని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. ఇది మొదలుకుని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన ఆశ ఎవరి మీద దేవుని మీద పెట్టుకోవాలి. మన ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఉంచాలి. ఎందుకు ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే సర్వ సృష్టికి కారణభూతుడు అనేటువంటి వ్యక్తి, సర్వశక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు అనేక మంది మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ వారు మనకి సహాయము చేయరు. కానీ మనము వారి మీద ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో అలా ఆశ పెట్టుకుని మోసపోయి మనం జీవిస్తూ ఉంటుంటే, అలా ఆశపడి ఫలితం లేక మనం జీవిస్తూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది మొదలుకుని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. మనం ఎప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకోవాలంటే నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, మన ఆశ, మన ఆలోచన ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే మన ఆశలను తీర్చేవాడు, ఆయనే మనకి సహాయము చేయవాడు, ఆయనే మనల్ని ఆదరించేవాడు, ఆయనే మనల్ని కాపాడువాడు. కాబట్టి మనుషుల మీద ఆశ పెట్టుకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు మేలు అంటే ఆయన సహాయము చేయటానికి సమర్థుడు. ఆయన సహాయము చేయగలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా నిరాశలో జీవించలేదు. ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి స్వస్థత విషయంలో, వారికి ఉన్నటువంటి సమస్య విషయంలో వాటిని పోగొట్టుకుని సంతోషముగా వారు జీవించినట్లుగా అనేక మాటలు మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావు, ఈ మాటలు యందు లక్ష్యం ఉంచి, ఈ వాక్యం యందు లక్ష్యం ఉంచి, ఈ మాటలు యందు విశ్వాసం ఉంచు. ఆయనే మనకి ఆశ్రయము, ఆయనే మన ఆశ, ఆయనే మన ఆలోచన ఉన్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఎంతకంటే తల్లి ఆదరించినట్లుగా, తండ్రి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించగలిగినటువంటి దేవుడు ఆయనే. కనుక ఇది మొదలుకుని, ఈరోజు మొదలుకుని, ఈ మాట విన్నది మొదలుకుని మన ఆశ ఆయన అవ్వాలి, మన ఆలోచన ఆయన అవ్వాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నామో ఆయన మనకి సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తాడని ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండే అలాంటి పరిస్థితుల్లో ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సమర్థుడు. ఆయన నీకు సహాయము చేయటానికి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని వదిలేసి ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆశ పెట్టుకుంటున్నవేమో జాగ్రత్త. ఆ వస్తువులు, ఆ మనుష్యులు ఏదో ఒకరోజు నిన్ను అసహించుకుంటారు, నీకు సహాయం చేయలేనని చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన సహాయము చేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఇది మొదలుకుని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుందాం. ఆయన మీద ఆశ పెట్టుకుని జీవించినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి మన ఆశ ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా. మన ఆశ ఎవరంటే మన దేవుడు. మన ఆశ ఎవరంటే మన దేవుడు.
ఆయనే సమస్తమునకు మూలాధారము, సమస్తమును కలుగు చేస్తున్నవాడు కనుక మనము ఏ విధమైన ఆశతో ఆయన ఎత్తుకు వచ్చినా ఆయన మనకి సహాయం చేసేటువంటి వ్యక్తిగా, ఆయన మనకి సహాయం చేసేటువంటి ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి మన ఆశను ఆయన మీద పెట్టుకుని ఆయన ద్వారా సహాయము పొందుకునే విధంగా మనం ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దేవానికి వందనాలు. ఈ సమయంలో నరుల మీద ఆశ పెట్టుకుని, బంధువుల మీద ఆశ పెట్టుకుని ప్రభువా, ఇదిగో నిరాశలో ఉన్న మాతో మాట్లాడవయ్యా. నిన్ను నిత్యము నీ మీద ఆశ పెట్టుకోమన్నా. అవును ప్రభు, నీ మీద ఆశ పెట్టుకుని విశ్వాసం మాకు దయచేయండి. నీ మీద ఆశ పెట్టుకుని ప్రభువా, నీ దగ్గర నుంచి సమాధానం పొందుకునే కృపను మాకు దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించమని, మీరు మాట్లాడమని, ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నా వారు నువ్వు కదిలించి దేవాన్ని శాంతి, సమాధానము, నెమ్మది వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.